ఒక ఊళ్ళో ఒకడు ఉండేవాడు. వాణ్ణి అందరూ పిచ్చివాడనేవారు. వాడు అనే మాటలు, చేసే పనులు అర్థం లేనట్టుండేవి. కానీ ఒక్కొక్కసారి వాడి పిచ్చి మాటల్లో సూక్ష్మమైన తెలివితేటలు కూడా ఉండేవి. ఒకనాడు ఉదయం వాడు నదీ తీరానికి వచ్చాడు. అక్కడ ఒక బ్రాహ్మణుడు నడుములోతు నీటిలో ఉండి దోసిళ్లతో నీరు తీసుకుని సూర్యుడికేసి తిరిగి ఏదో మంత్రాలు చదువుతూ ఆ నీటిని నదిలో జారవిడుస్తున్నాడు. అయ్యా, మీరెందుకు అలా చేస్తున్నారు అని పిచ్చివాడు బ్రాహ్మణుడిని అడిగాడు. సూర్యునికి ఆజ్యమిస్తున్నాను అన్నాడు బ్రాహ్మణుడు. వెంటనే పిచ్చివాడు తాను కూడా నదిలో దిగి సూర్యుడికి వీపు పెట్టి దోసిళ్లతో నీళ్లు ఎత్తి నదిలో విడవసాగాడు. నువ్వేం చేస్తున్నావు అని బ్రాహ్మణుడు పిచ్చివాణ్ణి అడిగాడు. మా తోటకు నీరు పోస్తున్నాను, అది పడమర దిక్కున ఉంది అన్నాడు పిచ్చివాడు. నువ్విక్కడ నీరు పోస్తే మీ తోట ఎలా తడుస్తుందో ఈ పిచ్చివాడా అన్నాడు బ్రాహ్మణుడు నవ్వుతూ. 1,000 మైళ్ళ దూరంలో ఉన్న మీ సూర్యునికి మీ ఆజ్యం చేరగలైంది, 10 మైళ్ళ దూరంలో ఉండే మా తోటకు నేను పోసే నీరు అందదా అని పిచ్చివాడు అడిగాడు. ఈ తెలివైన పిచ్చివాడి కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని కథల కోసం మిస్ లియోనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా?